ట్యూటోరియల్ ఇక మనకి ఈరోజు వచ్చేప్పటికి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాలకు సంబంధించి ప్రధానంగా కొన్ని అప్డేట్స్ గురించి అయితే మనం డిస్కషన్ అయితే చేద్దాం. ఇక్కడ వచ్చేప్పటికి మనకి ప్రధానంగా యూనివర్సిటీ వైజ్కి సంబంధించి పోస్టులకు సంబంధించి కానివ్వండి, అదేవిధంగా మనకి గ్రూప్ 4కి సంబంధించి కొన్ని అప్డేట్స్ అయితే రావడం జరిగిందనమాట. ఇక్కడ వచ్చేప్పటికి గ్రూప్ 4కి సంబంధించి మరో 700 వేకెన్సీస్కి సంబంధించి క్లియరెన్స్ అప్డేట్స్ అయితే రావడం జరుగుతుంది. ఈ ఇంక్రీజ్ చేస్తున్నట్టు ఈ యొక్క పోస్టులకు సంబంధించి. అదేవిధంగా మనకి ఈ యొక్క వర్సిటీస్లో వచ్చేటికి సుమారు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 11 యూనివర్సిటీల్లో శాంక్షన్ పోస్టులు టీచింగ్ 2828, వాటిలో ఖాళీలు 1869 ఉన్నాయన్నమాట. ఇక ఖాళీలకు సంబంధించి ఓఈ యూనివర్సిటీకి సంబంధించి 845, అదేవిధంగా కేయూకి సంబంధించి 298, జేఎన్టీయూ హైదరాబాద్ వచ్చేటికి 232, ఆర్జేయూటీకి బాసరా వచ్చేప్పటికి 128, తెలంగాణ యూనివర్సిటీ 73, పాలమూరు యూనివర్సిటీ 73, శాతవాహన యూనివర్సిటీ 45, జేఎన్టీయూ ఫైన్ ఆర్ట్స్ 31, మహాత్మా గాంధీ వర్సిటీ 35, అదేవిధంగా బీఆర్ వర్సిటీ అంటే భీమ్రావ్ అంబేద్కర్ అనమాట 48, పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ 61 అనమాట. సో ఇలా సంబంధించి వీసీలు వచ్చి 1 year అయినా మారిన పరిస్థితి, కొత్త కోర్సులు పెట్టకపోగా ఉన్న కోర్సులకు తీసివేస్తున్నారంటూ దీనికి సంబంధించి మనకి అప్డేట్స్ అయితే రావడం జరిగింది. ఇక్కడ వచ్చేవాటికి శాతవాహన యూనివర్సిటీ పాలమూరు తెలంగాణ, అదేవిధంగా మహాత్మా గాంధీ యూనివర్సిటీ టీచింగ్ నాన్ టీచింగ్ పోస్టులు సంబంధించి ప్రజెంట్ అయితే చాలా వేకెన్సీస్ ఉన్నాయన్నమాట. ఈ యొక్క వేకెన్సీస్ అనేది వీలైనంత త్వరగా కంప్లీట్ చేయాలంటూ ఇక్కడ మనకైతే అప్డేట్స్ అయితే రావడం జరిగింది. సుమారు ప్రజెంట్ ఉన్నటువంటి వేకెన్సీస్ వచ్చేవాటికి మొత్తంగా 1869 అయితే ఉన్నాయన్నమాట. వీటికి సంబంధించి నోటిఫికేషన్స్కి సంబంధించి అప్డేట్స్ అయితే రావాల్సింది. సో ఇక్కడ వచ్చేవాటికి మనకి యూనివర్సిటీ వైస్కి సంబంధించి నాన్ టీచింగ్ ఖాళీలు వచ్చేవాటికి ఉస్మానియా వచ్చేవాటికి 2000 పైగా ఉన్నాయి, కాకతీయకు వచ్చేవాటికి 174, మహాత్మా గాంధీ తెలంగాణ, శాతవాహన యూనివర్సిటీ, పాలమూరు యూనివర్సిటీ, అదేవిధంగా అంబేద్కర్ యూనివర్సిటీ, ఇట్లా రకరకాలకు సంబంధించి వేకెన్సీస్ అయితే చాలా క్లియర్గా ఇవ్వడం జరిగిందనమాట. ఇంకా మనకి అదేవిధంగా లెక్చరర్ పోస్టులకు సంబంధించి కానివ్వండి, డిస్టిక్ వైజ్ అయితే పార్ట్ టైం కాంట్రాక్ట్ లెక్చరర్తోనే క్లాసులో ప్రజెంట్ అంటూ దీనికి సంబంధించి అప్డేట్స్ అయితే రావడం జరిగిందనమాట. అదేవిధంగా గ్రూప్ 4 పోస్టులకు సంబంధించి కొత్త వేకెంట్ పోస్టులు కలిపితే మొత్తం 9800 దాటి ఛాన్స్ అంటూ మనకి ఈ యొక్క బీసీ సంక్షేమ శాఖలో 21 పోస్టులు పెరిగినాయంటూ ఈ గ్రూప్ 4కి సంబంధించి మనకి క్లియరెన్స్ అప్డేట్స్ అయితే రావడం జరిగిందనమాట. ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారని ఫీలింగ్ రావాలి అంటూ ఈ యొక్క 80,000 జాబ్స్కి సంబంధించి మనకి ప్రజెంట్ అయితే 1/1 అయితే నోటిఫికేషన్ అయితే రిలీజ్ అవ్వడం జరిగింది. ఇక ఈ యొక్క గ్రూప్ 4 వచ్చేటికి జూన్ 15 తర్వాత రిలీజ్ చేసేటువంటి ఛాన్సెస్ ఉందంటూ, అదేవిధంగా ఈ నెల ఎండింగ్ కల్లా రోస్టర్ పాయింట్లు ఇతర వివరాలు రెడీ చేసి గవర్నమెంట్కి ఇవ్వాలంటూ అయితే ఇప్పటికే ఈ యొక్క రాష్ట్ర ఎవరైతే ఉన్నారో ప్రధాన చీఫ్ గారు కోరడం జరిగిందనమాట. సో ఇది ప్రధానంగా ఈరోజు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి గ్రూప్ 4కి సంబంధించి, అదేవిధంగా యూనివర్సిటీ వైజ్కి సంబంధించిన టీచింగ్ నాన్ టీచింగ్ పోస్టులకు సంబంధించి ప్రధానంగా ఉన్నటువంటి అప్డేట్స్ అంటారన్నమాట. సో ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఈ యొక్క ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.